గత వారంలో మనం ఎవరి గురించి ధ్యానించుకున్నాం? ఎవరు? ఇత్తయి గురించి ధ్యానించుకున్నాం. అతను ఏదో ఒక పని చేసుకుందామని రాజుగారి దగ్గరికి వచ్చి పని చేసుకోవడంతో పాటు తనకు ఒక నివాస స్థలాన్ని కూడా కోరుకున్నవాడై ఉంటే, కరెక్ట్గా అదే సమయానికి దావీదు తన కుమారుడైన అబ్షాలోము ద్వారా తరమబడుతున్న పరిస్థితులలో ఈ ఇత్తయి అనే వ్యక్తి, నేను చచ్చినా బ్రతికినా నీతోనే వస్తాను, నా స్వార్థాన్ని నేను చూసుకుని నేను ఇక్కడ ఉండిపోను అని చెప్పి తన యొక్క కమిట్మెంట్ని కనపరుచుకున్నాడుగా మనం గత వారంలో చూసాం. మనం ఎవరి గురించి ధ్యానించినప్పటికీ కూడా మార్పు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం గత కొన్ని నెలలుగా. కేవలం శనివారం వాక్యం వినే సమయానికే కాకుండా ఈ సమయం అంతా కూడా ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ సమయం అంతా కూడా ఏ విషయాల్లో నేను మార్పు అనేది చెందాను, నాలో ఏ విషయాల్లో చేంజ్ అనేది వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనేది ప్రతివారు కనుక జాగ్రత్తగా పరిశీలించుకుంటే, ఎవరు పరిశీలించుకుని ఎవరు ఆ మార్పు కొరకు ఆరాటంతో ఉంటారో, తపనతో ఉంటారో వాళ్ళు ప్రయోజకులు అవ్వటం ఖచ్చితం. ఎవరైతే మార్పు అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారు ఎదగవలసినంతగానో, అభివృద్ధి చెందవలసినంతగానో, దీవించబడవలసినంతగానో దీవించబడకుండానే మిగిలిపోతారు. దేవుడు మన ఎదుట పెట్టిన ఈ విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. ఈరోజు మన ధ్యానాంశంలో నా హృదయంలో దేవుడు పెట్టిన ఒక విషయం, ముఖ్యంగా యవనస్తులైన వారికి అది ఎంతో ఉపయోగకరమైనదిగా నేను ఎంచుతున్నాను. కారణం ఏంటంటే, యవనస్తులైన వారిలో గత కాలంలో కొంతమంది ఈ విధానంలో, ఈ పద్ధతిలో బ్రతకక ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్న వారిగా ఉన్నారు. ఏంటది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకోవటానికి బైబిల్ నుండి చూద్దాం. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, తక్కువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇక్కడ మన అంశం ఏంటంటే, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన పాయింట్. కారణం ఏంటంటే, గత 28 ఇయర్స్గా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్న పరిస్థితులలో కొంతమంది వాళ్ళు టీనేజర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలి అనే ఆలోచనకు భిన్నంగా వాళ్ళు హైఫై ఆలోచనలతో, లేక తమ స్థాయి కంటే తమ స్థితి కంటే ఎక్కువైన ఆలోచనలతో, ఎక్కువైన ఊహలతో, ఎక్కువైన ఉద్దేశాలతో లైఫ్లో వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్స్, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రాంగ్ స్టెప్స్ వేశారనుకోండి. ఒక టీనేజర్ 13 అప్పుడు ఒక రాంగ్ స్టెప్ వేశాడు. తన స్థితికి మించి, తన పరిస్థితులకు మించి, తన స్థాయికి మించి బ్రతకటం మొదలుపెట్టాడు. 13 నుంచి ఒక 6-7 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ వస్తాయి. 20 ఇయర్స్ వచ్చేసరికి అతని పరిస్థితి అంతా ఎలా అయిపోతుందంటే, తన స్థితికి తన స్థాయికి తగిన పరిస్థితులలో అతను అడ్జస్ట్ కాలేక ఎప్పుడు అసంతృప్తితో ఉంటాడు, ఎప్పుడు అతను కంఫర్ట్గా ఉండడు, అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే,
మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఒక మోటార్ బైక్ కలిగి ఉన్నారు అనుకోండి. మీరు ఎవరెవరినో పరిచయాలు చేసుకుని స్నేహాలు చేసుకుంటా కారుల్లో తిరుగుతా, లేకపోతే పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా, ఎందుకంటే వాళ్ళ అవసరాలకి నేను తిప్పుకుంటారు. నువ్వు తిరుగుతా అట్లా చేసుకున్నావు, బాగానే ఉంటుంది, తిరిగేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత నీకు 21-22 ఇయర్స్ నీ లైఫ్ని ఇండివిజువల్గా నువ్వు లీడ్ చేసే టైం వస్తుంది. వచ్చినప్పటికీ నీ కారులో కాకుండా ఇంకా మామూలు బైక్లో ప్రయాణం చేయబుద్ది కాదు, లేక ఏసీ లేకపోతే నువ్వు ఉండలేని పరిస్థితుల్లోకి వెళ్తావు. ఇలా కంఫర్ట్ జోన్లో కనుక మనిషి అవసరం లేకపోయినా, లేక తన పరిస్థితి అది కాకపోయినా, తను కనుక అలా అలవాటు పడ్డాడు అనుకోండి, తర్వాత జీవితం అంతా ఏమవుతుందో తెలుసా? హ్యాపీగా ఉంటాడా, అన్హ్యాపీగా ఉంటాడా? అన్హ్యాపీగా ఉంటాడు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నచ్చరు, వాళ్ళ యొక్క వస్తువులు నచ్చవు, లేకపోతే వాళ్ళ యొక్క కార్యక్రమాలు నచ్చవు. ఎప్పుడు ఇంకా థాట్ ప్రాసెస్ అంతా కూడా హై లెవెల్లో ఉంటుంది. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? చాలా కాలం క్రితం మీకు నేను చెప్పినట్టు గుర్తు. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు లేదు నాకు తెలియదు, ఇంకొకసారి చెప్తాను. ఏంటంటే, ఒక 7 మెంబర్స్ గుడ్డి వాళ్ళు రోజు అడుక్కుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. 7 మంది. వాళ్ళ పని ఏంటంటే, రోజు ఎవరో ఒక వ్యక్తిని హెల్ప్ తీసుకుని ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్లో అక్కడొకళ్ళు గుడుల దగ్గర అక్కడ ఉండి అడుక్కుని ఆ వచ్చిన డబ్బులు పట్టుకుని వస్తారు. వాళ్ళకి ఒక అతను ఫుడ్ సప్లై చేస్తాడు. ఆ ఫుడ్ సప్లై చేసే వ్యక్తికి వీళ్ళు అడుక్కుని తెచ్చిన డబ్బులు కొంత ఇస్తూ ఉంటారు. ఆ 7 మంది జీవనం అలా కొనసాగుతూ ఉంటే వీళ్ళు గుడ్డివాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక గుళ్ళో ఉంటారనమాట. షెల్టర్, వీళ్ళకి ఇల్లు ఉండదు కాబట్టి గుళ్ళో ఉంటారు. బెగ్గర్స్ ప్లస్ బ్లైండ్ బెగ్గర్స్. సరే, వీళ్ళ బాధ ఒక వ్యక్తి చూసి వీళ్ళని కొంచెం సర్వే చేసి వీళ్ళని కొత్తగా వచ్చిన టెక్నాలజీ ప్రకారం వాళ్ళ గుడ్డితనంలో నుంచి ఎలా అయినా సరే ఆపరేషన్ చేసి వాళ్ళ కన్నులు వచ్చేటట్టు చేయొచ్చు అని తెలుసుకుని, కాకపోతే చాలా కాస్ట్లీ అనమాట, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ ప్లాన్ వేసిన వ్యక్తి దగ్గర కూడా డబ్బులు ఉండవు. ఒక లేడీ వేస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళందరిని అడుగుతుంది ఏమనంటే, సరే 7 మందికి ఆపరేషన్ అంటే కష్టం, కానీ ఒకళ్ళకి చేయించుకుందరు, కానీ ఆ ఒకళ్ళు మిగిలిన వాళ్ళందరినీ చూసుకోవటానికి బాగుంటుంది, ఓకేనా అంటారు. అంటే 7 మంది ఓకే అంటారు. వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక చోట పోస్తారు. ఎవరైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుందో ఆమె కూడా కొంత డబ్బులు తెస్తుంది. వీళ్ళ దగ్గర సహాయం తీసుకుంటారు, పోగవుతాయి డబ్బులు. ఇప్పుడు ఒక సమస్య వస్తుంది. ఏంటంటే, 7 మందిలో ఎవరు చేయించుకోవాలి ఆపరేషన్? 7 మంది చాలా ఐక్యంగా ఉంటారు, అంటే చాలా యూనిటీగా ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు చేయించుకో బాబాయ్ అని ఒకళ్ళు అంటే, అరే నువ్వు చేయించుకోరా అంటారు. ఒక లేడీ కూడా ఉంటుంది, అక్క నువ్వు చేయించుకో అక్క అంటారు. వాళ్ళ కళ్ళు లేవు కానీ వాళ్ళందరూ యూనిటీగా ఉంటారు. అంటే ఎవరు నేను చేయించుకుంటానని అంటలా, అందరూ నువ్వు చేయించుకో. ఏకాభిప్రాయం రావట్లా. అప్పుడు వాళ్ళందరూ ఒకటి ఆలోచించారు, మనలో ఎవరు వయసులో చిన్నవాళ్ళు వాళ్ళకి చేయించామంటే కనుక వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతారు, కాబట్టి వాళ్ళకి చేయించుకుందాం ఆపరేషన్ అని. ఇది న్యాయంగానే ఉంది కదా, సరే అని చెప్పి డిసైడ్ అవుతారు. వాళ్ళకి ఆపరేషన్ చేపిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళు హెల్ప్గా వచ్చిన డబ్బులు అన్నీ కలిపి కళ్ళు వస్తాయి. వచ్చిన తర్వాత మనడు వస్తాడు. వచ్చి వాళ్ళు పడుకున్న చోట పడుకోవాలంటే అసహ్యంగా ఉంటుంది, ఎందుకంటే శుభ్రం ఉండదు సరిగ్గా, కళ్ళు వస్తాయి కదా. వాళ్ళు తినే ఫుడ్ తినాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, అన్ఈజీగా ఉంటుంది. అసలు వాళ్ళ మధ్యలో ఉండాలంటే చిరాగ్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. రోజు కంఫర్ట్గా ఉండడు. ఇక మెల్లగా అతను ఏమవుతాడో తెలుసా? వీళ్ళ డబ్బుల్ని దొంగిలించి తాగటానికి, వీళ్ళ డబ్బులు దొంగిలించి సినిమాలకి, వీళ్ళ డబ్బులు దొంగిలించి జలసాలకి అలవాటైపోయి ఇక ఏదో తప్పదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, కానీ అసలు అతను వాళ్ళ దగ్గర ఉండటానికి కూడా ఇష్టం లేదు. కళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నాడు? అసలు నాకొద్దు కళ్ళు, మీలో ఎవరన్నా ఎంచుకోండి అన్నాడు. కళ్ళు వచ్చేసరికి ఇంకా వాళ్ళతో ఉంటే ఇష్టం లేదు. చివరికి ఎలా అయిపోయాడంటే,
బాగా తాగి 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 బాగా త్రాగుడు మొత్తులో ఒకరోజు ఆ 7 మందిలో ఉన్న ఎవరైతే లేడీ ఉందో, ఆ స్త్రీ ఉందో, ఆమె మీద అఘాయిత్యం చేయడానికి సిద్ధమైపోతాడు. ఆమె గట్టిగా కేకలేస్తుంది. వేసేసరికి మిగిలిన 5 గట్టిగా పట్టుకుని వాడు 2 కళ్ళు పొడి చేస్తాడు. ఈ స్టోరీ ఎక్కడ ఉంటుందంటే కళ్ళు అని ఒక సినిమా ఉంటుంది. అందులో సినిమా పాటలు ఇట్లాంటి పిచ్చి ఏమి ఉండవు. కేవలం ఇది ఎప్పుడు నేను 13-14 సంవత్సరాలు నా వయసు అప్పుడు నేను చూసింది అది. అంటే జీవితంలో మన యొక్క స్థితి స్థాయి మనకు మించినది, మన స్థాయి కాని దానిలోకి మనం వెళ్ళిన తర్వాత మన స్థితి మన స్థాయి కాకుండా మనం గనక ఆ అలవాట్లు చేసుకుంటే, ఆ పద్ధతిలో మనం బ్రతికితే, ఇక నీకు నీ తల్లి నచ్చదు, నీ తండ్రి నచ్చడు, నీ భర్త నచ్చడు, నీ భార్య నచ్చదు, లేక నీ ఫ్రెండ్స్ నచ్చరు, నీ ఆలోచనలన్నీ వేరు అయిపోతూ ఉంటాయి. అందుకని మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమనుందంటే, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండండి. హెచ్చువాటి యందు మనస్సు పెట్టే వారందరి జీవితాలు కూడా ఈ మానవ సంబంధాల్లో కానీ, లేక దైవ సంబంధంలో కానీ, లేక ఇతరులతో మనం మెలిగే వ్యవహారాల్లో కానీ మనం హెచ్చువాటి ఏందంటే ఇంకో అర్థం ఏంటో తెలుసా? గర్వము, అహంకారముతో ప్రవర్తించక అని కూడా మనం అనుకోవచ్చు. మనస్సు పెట్టక నువ్వు గనుక సాధారణమైన ఆలోచన విధానంతో, సింపుల్సిటీ అనేది కనుక నీలో ఉంటే, ఇప్పుడు హెచ్చువాటి ఎందుకు మనసు పెడుతున్నావు? ఉదాహరణకి అందరూ నన్ను పలకరించాలి, అందరూ నాకు రెస్పెక్ట్ చేయాలి, అందరూ నన్ను గౌరవించాలి, లేక ఇట్లా పెట్టుకున్నావు. అసలు నేను ఎవరు గౌరవించాలని, నేను ఎవరు పలకరించట్లేదు. అప్పుడు నువ్వేమవుతావు? చాలా డిసప్పాయింట్ అయిపోతావు, నిరుత్సాహపడిపోతావు. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లా, నువ్వు ఆశించట్లా. నేను ఎవరైనా పలకరించినా నువ్వు ఓకే, పలకరించకపోయినా ఓకే. అంటే మనుషులలో ఈ విధానం, లేకపోతే ఈ ఆలోచన పద్ధతి టీనేజ్ నుంచి, బాల్యం నుండి గనక సరిగా దీని విషయంలో గనక ఉంటే, హెచ్చువాటి ఎందు మనసు పెట్టుకోకుండా ఉంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. హెచ్చువాటి ఎందు మనసు పెట్టే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అప్పులు చేసో, లేకపోతే ఏదో ఒకటి చేసో, అవసరమైతే వాళ్ళ స్థితికి స్థాయికి మించిన వాళ్ళతో స్నేహాలు చేసో, వాళ్ళకి ఏదో రకంగా పనులు చేసి పెట్టో, ఎప్పుడు ఇంకా అలాంటి పరిస్థితులు వాళ్ళకు ఉండాలని కోరుకుంటారు. అలాంటి పరిస్థితులు జీవితంలో లేనప్పుడు నిరుత్సాహపడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే జీవితకాలం అంతా కూడా వాళ్ళకి నిరుత్సాహం, చాలా బాధ, చిరాకు, విసుగు, జీవితం మీద చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదా, రకరకాలైన అలవాట్లు, రకరకాల పరిస్థితులు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అబ్బాయి ఒక దగ్గర పెరుగుతాడు, అమ్మాయి ఒక దగ్గర పెరుగుతుంది. అబ్బాయి తల్లిదండ్రులది ఒకలాంటి పద్ధతి, అమ్మాయి తల్లిదండ్రులు ఒకలాంటి పద్ధతి. ఈ జాయిన్ అయిన తర్వాత ఈ హెచ్చువాటి ఎందుకు మనసు పెట్టి అబ్బాయి అనుకోండి, నార్మల్గా బ్రతికే అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయితో అడ్జస్ట్ కావడానికి తను కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పదే చాలండి మనం సర్దుకుపోదాం, లేకపోతే ఎలా చెప్తూ ఉంటుంది. అలాగే హెచ్చువాటి ఎందుకు మనసు పెట్టి అమ్మాయి సర్దుకుపోయే వ్యక్తి అయిన అబ్బాయితో పెళ్ళయింది అనుకోండి, అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళన్నింటిలో సర్దుకుపోదాం ఉంటే వీళ్ళకి ఎలా ఉంటుంది? ఎంతసేపు అన్ని పై చూపులు. అందుకే కళ్ళు నెత్తి మీదకి వచ్చిన వారు తరము కలదు అని ఉంటుంది. ఎక్కడో తెలుసా? సామెతల గ్రంథంలో. కళ్ళు ఎక్కడికి వచ్చాయంట? నెత్తి మీదకి. కళ్ళు ఎక్కడ ఉండాలి? కళ్ళు ఉన్న చోటు ఉండాలి. ఉన్న చోటు కాకుండా నెత్తి మీదకి వస్తే వ్యవహారాలన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి హెచ్చువాటి ఎందుకు మనసు పెట్టక అనే మాటకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, మనం గత వారంలోనే ధ్యానించుకున్న రాజైన దావీదుకి ఒక కుమారుడు అబ్షాలోం. మనం గత వారంలో చదువుకుని ధ్యానించిన ఇత్తయ్య గురించి ధ్యానించిన సందర్భంలో వీళ్ళు పారిపోతారు కదా. ఎందుకు వచ్చింది? అబ్షాలోం గాడు మంచోడు కాదు, మన వాళ్ళని అందరినీ చంపేస్తాడు, వాళ్ళు లేనిపోయిన దుర్మార్గ పనులు చేస్తాడు, మనం పారిపోదామని పారిపోతూ ఉంటారు. ఎవరు? దావీదుతో ఉన్నవాళ్ళు. వీళ్ళు పారిపోయిన కొంతకాలం తర్వాత ఏమైందంటే, మీరు సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం దగ్గరికి రండి.
సమూయేలు రెండవ గ్రంథం 18వ అధ్యాయం. తీసారా? ఏడవ వచనం నుండి మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. ఒక్క నిమిషం, ఎంతమంది చచ్చిపోయారంట చెప్పాలి? 20,000 మంది. దేనికి చచ్చిపోయారు వీళ్ళందరూ? అబ్షాలోము అనేవాడి పిచ్చి పిచ్చి ఆలోచనల వలన వీళ్ళంతా బలైపోయారు. ఏంటి అబ్షాలోము అనేవాడి పిచ్చి పిచ్చి ఆలోచనలు అంటే, తన తండ్రిని దేవుడు రాజుగా నియమిస్తే ఆ రాజు యొక్క సింహాసనం తనకి కావాలి అని ఆశపడి, ఆ ఆశను తీర్చుకోవటం కోసం ప్రజలందరినీ ఏం చేశాడంటే వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరినీ ఏం చేశాడో తెలుసా? చెడగొట్టి, వాళ్ళ ఆలోచనలు చెడగొట్టి. ఎలా చెడగొట్టేవాడు అనుకుంటున్నారు? రాజ్యంలో వ్యాజ్యాలు జరుగుతుంటాయి. అంటే మనకు ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదా, కోర్టు లాంటివి ఉన్నాయనుకోండి. ఆ కోర్టు దగ్గరికి ఇద్దరు వచ్చారు న్యాయం కోసం. ఇద్దరు వస్తే న్యాయం ఎంతమంది వైపు ఉంటుంది? ఒక్కరి వైపు ఉంటుంది. ఒకటిది న్యాయం ఉంటుంది, ఇంకొకటిది అన్యాయం ఉంటుంది. తీర్పు వచ్చింది, న్యాయం వైపు తీర్పు వచ్చింది, అన్యాయం ఇంకొకడు ఉంటాడు. ఆ అన్యాయమైన పట్టుకుని ఏమనేవాడంటే, బ్రదర్ నిజంగా నీకు న్యాయం జరగలేదు బ్రదర్, నేను కనుక రాజునై ఉంటే నీకు న్యాయం జరిగేది. ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య టీచర్ పోస్టులు తీశారు. ఉద్యోగం వచ్చింది, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఒక సంవత్సరం నుంచి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? రానేళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఒక 100 మంది రాస్తే ఒకరికి ఇద్దరికి వస్తుంది, 98 మందికి రాదు. ఈ 98 మందిని పేపర్లు లీక్ అయినాయి, డబ్బులకి అమ్మేసుకున్నారు ఉద్యోగాలు అయ్యి అని చెప్తే ఆటోమేటిక్గా 98 మందికి ఏముంటుంది? అసంతృప్తి, అనుమానము, నిజమేనేమో అని ఒక డౌటు ఉంటుంది. వచ్చిన వాళ్ళేమో తక్కువ మంది, రాని వాళ్ళేమో ఎక్కువ మంది. న్యాయమేమో తక్కువ మంది ఉంటుంది, అన్యాయమేమో ఎక్కువ మంది. ఈ అబ్షాలోము కూడా ఈ అన్యాయమైన వాళ్ళందరూ, అన్యాయం అంటే వాళ్ళే అన్యాయం, అసలు వాళ్ళే మోసగాళ్ళు. ఆ మోసగాళ్ళు అందరిని ఒక గ్రూప్ చేసేసి, బ్రదర్స్ నేను రాజునైతే మీ అందరినీ బాగా పరిపాలిస్తా, నేను రాజునయ్యానంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, నేను రాజునయ్యానంటే కనుక దావీదులాగా స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, మందంతా మీ అందరి మేలు కోరేవాడిని నేను, మరి అంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పనికిరాదు, నేను మీ అందరికీ ఎన్నో చేయాలనుకుంటున్నాను. ఇదే అబ్షాలోము చేసిన పని. అప్పుడు ప్రజల్లో ఎక్కువ మంది ఏమయ్యారంటే, దావీదు అవుట్డేటెడ్ అయిపోయాడు, కానీ ఈ అబ్షాలోము అనేవాడిని పట్టుకున్నామంటే మన జీవితాలు బాగుపడతాయి అనుకుని అబ్షాలోము జిందాబాద్ అనుకుంటా అబ్షాలోముని రాజుగా చేశారు. ఈ అబ్షాలోము తనది కాని స్థానం కోసం ప్రాకులాడినవాడు, తనకి అర్హత లేకపోయినా అర్హత ఉన్నట్లుగా ప్రవర్తించినవాడు, రాజకుమారుడుగా ఉండవలసిన వాడు రాజును అవ్వాలి అనే ఆరాటంతో పరిగెత్తినవాడు, చివరికి తన వెంబడి వచ్చిన వాళ్ళందరికీ నరకం చూపించాడు. ఏంటయ్యా నరకం అంటే? యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకంటే అడవిలో చిక్కుపోయి చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అంటే 8వ వచనం చదవండి ఒకసారి. యుద్ధము ఆ ప్రదేశమందంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కబడి నాశనమైరి. ఎక్కడ చిక్కబడ్డారు? అడవిలో చిక్కబడి. నెక్స్ట్ 9. అబ్షాలోము గాడిద మీద ఎక్కిపోవచ్చు. 9వ వచనం. అబ్షాలోము గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క
ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు, చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకునినందున, అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా, అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్య వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను. అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను. ఒకడు దానిని చూచి వచ్చి, ఒకడు దాన్ని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచి తినని అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచి తినని యోవాబుతో చెప్పినప్పుడు ఒక్క నిమిషం చూడండి, ఇతని పిచ్చి పనులు 20,000 మంది అమాయకులు చచ్చిపోయారు. చివరికి మనడి పరిస్థితి ఏమైందంటే, గాడిద మీద పోతా పోతా ఈ జుట్టు చెట్టు కొమ్మలకు చుట్టుకుని వేలాడుతున్నాడు. గాడిద వెళ్ళిపోయింది. అక్కడ ఒకడు చూసి వచ్చి యోవాబు అనే సైన్యాధిపతితో చెప్పాడు, అయ్యా అబ్షాలోము వేలాడుతున్నాడు, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి. ఎందుకు తెచ్చుకున్నాడు ఇలాంటి పరిస్థితి అబ్షాలోము? తన స్థితికి మించిన వాటి మీద అతను మనస్సు పెట్టడం వలన అతను తెచ్చుకున్న పరిస్థితి అది. ఈ శనివారపు ఉపవాస ప్రార్థనలు, ఈ వాక్యాన్ని ఎక్కడ ఉండైనా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మనము ఎంత తక్కువ వాటి యందు ఆసక్తితో బ్రతికితే మనం అంత కంఫర్ట్గా ఉంటాం. నువ్వు తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నావు అని చెప్పి నిన్ను దేవుడు ఎప్పుడు తక్కువ దానిలో ఉంచేయడు. అలా ఉంచేవాడే అయితే కనుక దావీదుని ఎక్కడ ఉంచాలి? గొర్రెల కాపరిగానే ఉంచేయాలి. కారణం ఏంటంటే దావీదు గొర్రెల కాపరి. దావీదు అన్నలేమో సైన్యంలో పనిచేస్తున్నారు. గొర్రెల కాపరి ఎక్కువ, సైన్యాధికారులు ఎక్కువ? సైన్యంలో ఉన్న వాళ్ళు ఎక్కువ. మరి గొర్రెల కాపరిని తీసుకొచ్చేమో రాజుగా చేశాడు, ఆ సైన్యంలో ఉన్న వాళ్ళు ఏమో అలాగే ఉండిపోయారు. కారణం ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ప్రారంభించావు, నీ స్థాయి స్థితి కాదు, నువ్వెంత నమ్మకంగా ఉన్నావు, నువ్వెంత కమిటెడ్గా ఉన్నావు, నీలో ఎంత త్యాగం ఉంది, నువ్వెంత నిజాయితీగా ఉన్నావు, ఇది ముఖ్యం. ఇది ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారి గ్రోత్ని ఎవరు ఆపలేరు. వారికి దేవుని యొక్క ఫేవర్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. వారు ఒక మూలన ఉన్నప్పటికీ కూడా ఆయన ఫేవర్ ఏం చేస్తుందంటే, ఆ మూల నుంచి పెంట కుప్పల మీద నుంచి దీనులని పైకి లేవనెత్తే దేవుడుగా ఆయన వారి పక్షంగా ఉంటాడు. ఏదైనా జరగకుండా ఉంటుందేమో కానీ దేవుని వాక్యం జరగకుండా ఉండదు. అందుకే మీలో యవ్వన కాలంలో ఉన్న వారికి నేను ప్రారంభంలో చెప్పినట్లు ఈ అంశం చాలా ముఖ్యమైనది. మీరు హెచ్చువాటి ఎందా మనసు పెట్టేది, లేక హెచ్చువాటి ఎందు కాదు నా మనస్సు, ఎప్పుడు నేను తక్కువ వాటి ఎందు. ఎందుకంటే హెచ్చువాటి ఎందు ఎక్కువ మంది పెడతారు. ఇప్పుడు చర్చిలోనే ఉన్నాం, మనం ఏదైనా ఒక పని చేయాలంటే కనుక ఎవరు ఆ పనికి ఆసక్తి చూపని పనుల పట్ల మనం శ్రద్ధగా ఉన్నాం అనుకోండి, ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండటం ద్వారా దేవుడు నీ జీవితాన్ని, నీ యొక్క రాబోయే కాలాన్ని ఏ విధంగా మారుస్తాడో నీకు తెలియదు. కేవలం చర్చిలోనే కాదు, చర్చిలోని వారానికి 1 2 సార్లు లేదా 3 సార్లు ఉంటుంది. సమాజంలో మనం బ్రతికేటప్పుడు నన్ను అందరూ గౌరవించాలి, నాకు అందరూ నా మాట వినాలి, అందరూ నేను చెప్పిందే చేయాలి, లేకపోతే మా ఇంట్లో నా హవానే నడవాలి. కొన్నిసార్లు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కూడా డామినేట్ చేసేస్తూ ఉంటారు. మగపిల్లలు ఆడపిల్లలు అని చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆడపిల్లలు మగపిల్లలు కూడా చేస్తారు. ఇంట్లో ఒకరి మీద ఒకరు రైవలిజం అంటే పోటీతత్వం. ఆ పోటీతత్వంలో తగ్గించుకుందాం అనేవాళ్ళు ఉండరు, సర్దుకుపోదాం అనేవాళ్ళు ఉండరు. ఎప్పుడు కూడా నాదే పై చేయి. బైబిల్లో చాలా స్పష్టంగా అనేక మార్లు రాయబడిన అంశం ఏంటంటే, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఈ రాత్రి మనం చదువుకునే వాక్యం కూడా అలాంటిదే. వాటి యందు మనసు పెట్టే ప్రతివాడు జీవితంలో దెబ్బలు తింటూ ముందుకు వెళుతుంటాడు. తక్కువ వాటి యందు మనసు పెట్టే ప్రతివాడు దేవుని యొక్క ఫేవర్ని తన జీవితంలో పొందుతూ ముందుకు వెళుతూ ఉంటాడు. అబ్షాలోము చూడండి, రాజునైపోవాలి అనుకున్నాడు. చివరికి ఆకాశానికి భూమికి కాకుండా మస్తకి వృక్షమునకు తన జుట్టు చిక్కుకుని పైన ఆకాశం క్రింద భూమి ఉంది, వేలాడుతున్నాడు. 11వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. యోవాబు చూచియుంటివే. యోవాబుతో చెప్పాడు కదా ఒక వ్యక్తి. అప్పుడు యోవాబు అంటున్నాడు, నువ్వు చూచి ఉంటివే.
నేల కూలినట్లు నీవు అతని కొట్టకపోతివేమి? నేల కూలినట్లు నీవు అతను కొట్టకపోతేవేమి? నీవు అతని చంపిన ఎడల నీవు అతన్ని చంపిన యెడల 10 తులముల వెండియు 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందునని ఒక నడికట్టు నీకు ఇచ్చిందునని తనకు సమాచారం చెప్పిన వానితో అనెను. తనకు సమాచారం చెప్పిన వానితో నేను. అందుకు వాడు యవనుడైన అబ్షాలోమును యవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను వింటిని 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు కదా అని యోవాబుతో అనగా యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకుని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమును వేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకుని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అబ్షాలోము ఏమైపోయాడు? ఎవరు చంపారు ఏంటి అనేది ప్రక్కన పెడితే కాసేపు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ యోవాబు యొక్క బాణాలకి బలైపోయాడు. ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడ్డాడు చూడండి. రాజకుమారుడు అంటే అసలు ఎంత గౌరవం, ఎంత మర్యాద, ఎంత జాగ్రత్త. మనం ఆ పనివాడి మాటలు వింటున్నాం కదా. 10 తులాలు నీకు వెండిస్తాను అంటే 10 తులాలు కాదు, 1000 తులాలు నువ్వు ఇచ్చినా కూడా నేను రాజకుమారుడిని చంపను అంటున్నాడు. కారణం ఏంటంటే అంత రెస్పెక్ట్. రాజకుమారుడికి ఆ రోజుల్లో రెస్పెక్ట్ ఉండేది కదా, ఉండేది. కానీ ఆ రెస్పెక్ట్ కూడా కాకుండా ఇంకేం కోరుకుంటున్నాడు? రాజునైపోదామని కోరుకుంటున్నాడు. మనందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒక కుటుంబంలో పుట్టాం, మన ఆహారం, మన వస్త్రాలు, మన చదువు, మన కుటుంబంలో మనని ప్రేమగా చూసుకుని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా మన స్థితిలో, మన స్థాయిలో, మన పరిస్థితుల్లో ఉన్న వాటన్నిటినీ కాదనుకుని ఇంకా ఏదో కావాలని, ఏదో జరగాలని, ఎలాగో ఉండాలని జీవితంలో చేసే ప్రయత్నాలు ప్రమాదకరంగా మారి జీవితాన్ని నష్టపరచక ముందే ప్రతి ఒక్కరూ కూడా హెచ్చువాటి యందు మనస్సుని విడిచిపెట్టండి. ఈ భూమి మీద హెచ్చువాటి యందు మనసు పెట్టిన వారందరూ కూడా ఘోరమైన ఎదురు దెబ్బలు తిన్నారు. ఎప్పుడైనా మీరు హిస్టరీ చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇంజనీరింగ్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత టెక్నికల్ కోర్సులు హిస్టరీ పెద్దగా ఎవరు చదవట్లేదు. హిస్టరీలో చూస్తే హిట్లర్ కానివ్వండి, ఇంకా నియంతలుగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఏమైపోయారంటే కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా అర్థం లేని ముగింపులోకి పోయాయి. సద్దాం హుస్సేన్ అని ఇంకొక వ్యక్తి, ఇలా అనేక మంది జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. అదే సాత్వికముతో, దీనత్వముతో వారు హెచ్చువాటి యందు మనసు పెట్టిన వారందరూ వారు శ్రేష్టమైన స్థానాల్లో నిలబడ్డారు. మన దేశంలోనే చూడండి, మహాత్మా గాంధీ ఉంటాడు. మీ నోట్లో ఏ నోట్ చూసినా సరే ఎవరు కనపడతారు? గాంధీ. పొద్దున్న లేస్తే డబ్బులు అవసరమే కదా, ఆ డబ్బు తీయగానే దాని మీద ఉంటాడు. నేను ఇలా గనక బ్రతికితే, నేను ఈ దేశానికి గనక స్వతంత్రం తీసుకొస్తే నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలా అనుకుంటే జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా? ఏం అనుకోలే. ఎంతోమంది ఈ దేశంలో సరైన వస్త్రాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు అని సాధారణంగా బ్రతికేసి జీవితాన్ని ముగించాను. నేను జనరల్ పాయింట్ చెప్తున్నాను. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తే దేవుని కుమారుడై ఉండి పరలోకపు మహిమను విడిచిపెట్టి ఒక సాధారణమైన వడ్రంగి పనిచేసే వ్యక్తి ఇంట్లో పుట్టాడు. అది పశువుల పాకలో పుట్టాడు. తన 30 సంవత్సరాల జీవితం అంతా కూడా
సాధారణమైన ఒక చిన్న కుటుంబంలో జీవితాన్ని జీవించాడు. మీలో ఎందుకు ఒక సాధారణమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి ఇష్టపడరు కొందరు? ఎందుకు హెచ్చువాటి ఎందుకు మనసు పెట్టుకుని ఎప్పుడు డిసప్పాయింట్మెంట్గా ఉంటారు? హెచ్చువాటి ఎందుకు మనసు పెట్టుకుని ఎప్పుడు మీ జీవితంలో మీరు సంతృప్తి చెందకుండా ఉంటారు? ఎవరైతే తమ మనసు ఎప్పుడు కూడా ఒక సాధారణమైన వాటి ఎందుకు మనసు పెట్టుకునే వాళ్ళందరూ కూడా, ఒకవేళ సాధారణం కంటే బెటర్గా ఉందనుకోండి మన లైఫ్, మనం చాలా హ్యాపీగా ఉంటాం. నువ్వు ఎప్పుడు పై వాటి మీదే మనసు పెట్టుకుంటే కనుక ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటావు. నీ ముందు 2 దారులు ఉన్నాయి. హెచ్చువాటి ఎందుకు మనసు పెట్టుకోవటమా, తక్కువ వాటి ఎందుకు మనసు పెట్టుకోవటమా? దేన్ని నువ్వు కోరుకుంటావో, దేని మార్గంలో నువ్వు వెళతావో, దేన్ని నువ్వు చూజ్ చేసుకుంటావో, దానిని బట్టి నీ భవిష్యత్ కాలము, నీ ఆనందం, నీ సంతోషం, నీ యొక్క దేవుని యొక్క సహాయం దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. దావీదు తర్వాత సొలొమోన్ రాజు అయ్యాడు. మీరు సొలొమోన్ని రాజుగా చేసే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్స్ట్రాలు చేయటం కానీ, రాజు అవుదామని ప్రయత్నాలు చేయటం కానీ, లేకపోతే ఈ అబ్షాలోంలాగా ఫోజులు కొట్టడం కానీ ఎక్కడైనా కనపడుతుందా? ఈ అబ్షాలోం ఫోజులు ఏంటి? రాజు అవ్వకముందే ఒక 50 మందిని ముందేసుకుని పోతూ ఉండేవాడు. వాళ్ళందరూ గుర్రాల మీద వెళుతూ ఉంటే వెనమాల మనోడు వచ్చాడంటే, ఈ రోజుల్లో పొలిటీషియన్స్ వాళ్ళు వెళుతూ ఉంటారు కదా, ముందు ఒక కారులు అవి ఇవి వెనమాల వస్తుంటారు. అట్లాంటి అప్పుడులోనే ఆ రోజుల్లోనే వీళ్ళు చేశారు అబ్షాలోం. సాల్మన్, కింగ్ సాల్మన్ దావీదు తర్వాత రాజు అయిన వ్యక్తి ఒక సాధారణంగా కామ్ గోయింగ్ సింపుల్గా తన లైఫ్ని లీడ్ చేశాడు. కానీ ఆ సింపుల్గా బ్రతికిన వ్యక్తి మీదకి దేవుడు మహాకృపను చూపించి, నీ వంటి వ్యక్తి ఇంతకు ముందు దినాలలో ఎవరు లేనంతగా, ఇంతకు ముందే కాదు ఇక ముందు కూడా ఈ రాజు స్థానంలో ఉండే ఎవరు కూడా నీ అంత జ్ఞానం అనేది ఉండదు, అట్టి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని దయచేశాడు. కారణం ఏంటి? అతను హెచ్చువాటి ఎందుకు మనసు పెట్టుకున్నవాడు కాదు అనే విషయాన్ని ఈ రాత్రి వింటున్న ప్రతి యవ్వనుడు, ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు వింటూ ఉన్న విషయాలు కొందరిలో అయినా ఒక లోతైన మార్పుని కలిగించి, మీ ఆలోచన విధానం ఈస్ట్ అయితే దేవుని వాక్యం వెస్ట్ వైపు కనుక మీకు చెప్తూ ఉంటే, అంత దూరం టర్న్ చేసుకోవటానికి ఇష్టపడితే, మార్పు చెందటానికి ఇష్టపడితే, ఇటువైపు నుంచి ఇటువైపు రావడానికి ఇష్టపడితే, నీ ఆలోచన విధానాన్ని సరి చేసుకోవటానికి ఇష్టపడితే, దాన్ని ఏమంటామంటే మార్పు అని అంటాం. ఆ మార్పును చూసి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక్కడున్న ప్రతి యవనస్తుడికి దేవుడు అట్టి మార్పును కలుగు చేయునుగాక. మనలో స్త్రీలైన, పురుషులైన, పెద్దలైన, చిన్నలైన ప్రతి వారికి హెచ్చువాటి యందు మనసు కాకుండా తక్కువ వాటి యందు మనసు పెట్టే ఒక స్వభావాన్ని ఆయన దయచేయునుగాక. ఈ మార్పు ద్వారా మనల్ని ప్రయోజకులుగా ఆయన చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఆమేన్. ప్రభువా, ఈ రాత్రికాల సమయం మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో నిలిపావు. నీకు కృతజ్ఞతలు నాయనా. ఎందరో వీకెండ్స్ అని చెప్పి పార్టీలు అంటూ తిరుగుతూ ఉండగా, ఫంక్షన్లని మనుషులు పరిగెత్తుతూ ఉండగా, ప్రతి శనివారం, ఆదివారం నీ సన్నిధిలో ఉండి నీ యందు ఆనందించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నిజముగా ప్రతి వీకెండ్ ప్రభువా, లోకం యొక్క పోకడలకు వేరుగా మా జీవితాలు నిలిపినందుకు ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలము నాయనా. అక్కడ నెమ్మది లేదు, క్షేమం లేదు, మోసం, అక్రమం, అన్యాయం, స్వార్థం, శరీరేచ్ఛలు, భయంకరమైన ద్రోహ కార్యాలు జరిగే కార్యక్రమాలు నాయన లోకంలో. వాటికి వేరుగా మమ్మల్ని, మా కుటుంబాలని, పిల్లల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలయ్యా. ఇంకనూ కుటుంబాలలో ఎక్కడైనా ఏ మూల ఎవరు లోకం పోకడలో పడి కొట్టుకుపోతున్నారో వారిని కూడా కనికరించి ఇక మీదట అలాంటి దారిలో వెళ్లకుండా కాపాడు నాయనా.
ఈ రాత్రి అందరూ ఇక్కడ ఉండి విన్నారో, దీన్ని లైవ్లో ఉండి వింటున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారు అందరినీ కూడా ప్రభువా, వేరు వేరు ప్రాంతాలలో, సుదూర ప్రాంతాలలో ఒంటరిగా కూర్చుని దిక్కుతోచని పరిస్థితులలో, ఎందుకు నేను ఇక్కడ ఉన్నానో నాకు అర్థం కావటం లేదు అనుకున్న పరిస్థితులలో, భయాందోళనల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో, ఏ పరిస్థితులు ఉన్న వారినైనా ఈ రాత్రి మీరు దర్శించినైనా, మేమెన్నడూ కూడా హెచ్చు వాటి యందు మనసు పెట్టుకొనక తక్కువ వాటి యందు మనసు పెట్టుకుని బ్రతకటానికి మమ్మల్ని సిద్ధపరిచినైనా, మాలో ఆ మార్పును దయచేయి ప్రభువా. దావీదు గొర్రెలను కాచుకుంటూ కూడా ప్రభువా తను సంతోషంగానే ఉన్నాడు తండ్రి. మేము మాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి కానీ, మాకున్న ఆర్థిక వనరులను బట్టి కానీ, మాకున్న వస్తువులను బట్టి కానీ, మాకున్న స్నేహితులను బట్టి కానీ మేమెన్నడూ అసంతృప్తితో బ్రతకక, మా జీవితంలో ప్రభువా మేము అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయి ప్రభువా. మాకంటే అల్పులు, బలహీనులు, లేమిలో ఉన్నవారు, కరువులో ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు ఎందరో ఉన్నారు నాయన. మేము తక్కువ వాటి మనసు పెట్టుకుంటే మేము జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటాం ప్రభువా. అటు సంతోషాన్ని ప్రతి వారికి దయచేయండి తండ్రి. అబ్షాలోము వంటి హైపర్ మెంటాలిటీ నుండి విడిపించిన ఆయన, హైఫై ఆలోచన విధానాల నుంచి విడిపించిన ఆయన, హెచ్చింపు నుంచి విడిపించిన ఆయన, మోసకరమైన ఆ స్వభావం నుంచి ప్రజల్ని కాపాడునైనా, ఏ విధము చేతనైనను ప్రభా గత కాలమంతా కూడా ఈ అనుభవాల గుండా మమ్మల్ని నడిపించి ఈరోజు నీ సన్నిధిలో నెమ్మదిగా సమాధానంగా ఉంచిన రీతినే ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు, ఇప్పుడు జనరేషన్ యవనులుగా ఉన్న వారిని కూడా అలాగ నడిపించు తండ్రి. హెచ్చు వాటి యందు మనసు పెట్టి ప్రతి వారిని క్షమించిన ఆయన, తొందర చేస్తున్న సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించిన ఆయన, మీ రక్త ప్రోక్షణ ద్వారా వారికి నెమ్మదిని కలుగు చేయి తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క తాకుదల ద్వారా వారి జీవితాలకి సాత్వికము నేర్పించిన ఆయన, ఏ విధం చేతనైనా లోకం పోకడలు మా కుటుంబాలలో కానీ మా ప్రజల్లో కానీ ఉండకుండా సహాయం చేయండి. ఎంతో దుఃఖకరమైన విషయం, ఈ రోజున బోధకులైన వారి జీవితాలు కూడా ప్రభువా సాత్వికులుగాను, తగ్గించుకుని ఉండేవారిగాను, తక్కువ వాటి ముందు మనసు పెట్టేవారిగాను కొద్ది మందిని మాత్రమే చూడగలుగుతున్నాం నాయన. అపవాది వారిని సైతము చెరపట్టి వారి ద్వారా ప్రజల్ని మోసగిస్తున్నాడు తండ్రి. అటు మోసంలో మా వారు ఎవరు పడకుండా కాపాడునైనా, అన్య బోధల వైపు తిరిగినైనా, ఎవరెవరో చూచి ఎవరెవరో ప్రవర్తనను గమనించి అలాగ బ్రతకాలని ఆలోచన నుంచి వేరు చేయి తండ్రి. అయినా క్షమించు ప్రభు అట్టి స్వభావం కలవారిని. అబ్షాలోము కాసేపు బాగానే ఉన్నాడు, కొంతకాలం బాగానే ఉన్నాడు ప్రభా, కానీ దీపం ఆరిపోయింది నాయన. ఒకరోజు రాజుగా ఎదిగినట్టే కనపడ్డాడు, ప్రజలు జేజేలు పలికారు, కొంతకాలం గొప్పవాడిగా చలామణి అయినట్టు కనిపించాడు, కానీ అన్నీ చూస్తూ ఉండగానే గొప్ప కూలిపోయినాయి ప్రభా. హెచ్చువాటి మనసు పెట్టి మోసకరమైన దారిలో వెళ్ళి మా జీవితాలని అబ్షాలోమువలే పాడు చేసుకొనక నెమ్మదిగా సమాధానంగా తక్కువ వాటి యందు మనసు పెట్టి ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ దీని దూరం నుండి వినేవారికి కూడా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శనివారం ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.